గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బుధవారం. రేపు మనకు సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది. ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మనకు ప్రీవియస్ క్లోజ్ 25,860లో అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 25,092లో ఓపెన్ అయింది. మనకు హైలో ఏర్పడింది, కానీ ఎక్కువసేపు ఇది మనకు ఉండలేదు. దీని హై చూసినట్లయితే మనకు 25,929 దాకా వెళ్ళడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి చూద్దాం. ఇక్కడ 26,200 పి అని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 25,600 సి కూడా యాడ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్టయితే మనకు ఈ 26,200 పి ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ ఇది క్యాండిల్. ఇది నిన్నటి క్లోజింగ్. ఇది మనకు ఈ విధంగా డౌన్ కావడం జరిగింది. మొదటి 915 క్యాండిల్, 920 క్యాండిల్. ఇప్పుడైతే మనకు 928 క్యాండిల్ కింద మనకు సపోర్ట్ తీసుకుంటుంది. ఇది మనం ఇక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా. ఈ విధంగా దీంట్లో చూసుకున్నట్లయితే 925, 930 క్యాండిల్ కూడా దీంట్లోనే ఉంది. అంటే దీని మూమెంట్ అనేది మనకు హై లెవెల్లో ఉంది కాబట్టి ఇది ఈ విధంగా వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది కదా, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా. తీసుకొని మళ్ళీ ఇది ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మూమెంటం తీసుకొని ఈ పైకి వెళ్ళింది. మనం నిన్న వీడియోలో చెప్పుకున్నట్టు ఎప్పుడైతే పైకి వెళ్ళిందో మళ్ళీ దీని మీద మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇది మూమెంట్ తీసుకుని పైకి కిందికి వచ్చింది. ఇక్కడ విక్కేర్ పైన కూడా క్లోజింగ్ చూడండి, దీని మీద జరిగింది. ఇది మనకు మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఓకేనా. ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ఈ విధంగా పైకి వెళ్ళింది. అదేవిధంగా సిని ఒకసారి గమనిద్దాం. ఈ 25,600 సి ఇది చూసుకున్నట్టయితే మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఈ విధంగా 915 క్యాండిల్ ఈ విధంగా పైకి వెళ్ళి ఎప్పుడైతే మనకు ఈ 920 క్యాండిల్ నుంచి రిజెక్ట్ అయిపోయిందో మళ్ళీ బ్రేక్ అయింది. ఎప్పుడైతే ఇది మనకు ఈ 915 క్యాండిల్ అనేది ఇక్కడ నుండి మళ్ళీ బ్రేక్ అయిపోయింది, ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ డౌన్ రావడం జరిగింది. ఇది క్లోజింగ్ అయిపోయిందో ఈ విధంగా కిందికి రావడం జరిగింది. మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మనకు ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది అంతవరకు రాలేదు. ఇది ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనకు గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కింద నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుని పైకి వెళ్ళినా కూడా ఇది ఇక్కడ రిజెక్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయ్యి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. కానీ ఇందులో మాత్రం మాకు ఎటువంటి కిందికి రాలేదు. మనకు దీంట్లోనే మూమెంటం తీసుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది చూసుకున్నట్లయితే మనకు 13:40 ఇది మళ్ళీ మూమెంటం తీసుకునేది ఇంతవరకు వెళ్ళింది. కానీ దీని హైని మాత్రం క్రాస్ చేయట్లేదు. ఇది మనకు రెసిస్టెన్స్ లాగా పనిచేసింది. ఇక్కడ మనకు రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ ఇది క్లోజ్ అయింది. ఓకే. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 25,800 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది మనకు నిన్న ఎక్స్పైరీ కాబట్టి ఈ విధంగా మార్కెట్ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకు 61 రూపాయల నుండి ఎకరాకి వెళ్ళింది. ఇది 107 రూపాయలకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 84 రూపాయల నుండి మళ్ళీ ఇది 99 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ యూ షేప్ అని ఏర్పడింది. మళ్ళీ 85 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా ఎకరాకి వెళ్ళింది. ఇది 109 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ 91 రూపాయల నుండి మళ్ళీ ఇది 107కు, మళ్ళీ ఇది 90 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 103కు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ 83 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఈ షేప్ అనేది ఏర్పడింది. ఇక్కడ మనకు ఇక్కడ కూడా ఇంచుమించు ఏర్పడినట్టే. ఓకేనా. దీనికి సంబంధించి ఓకేనా ఆ విధంగా ఉంది. అదేవిధంగా ఈ 25,750 పి ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్న క్లోజింగ్. ఇది మనకు 48 రూపాయల నుండి ఏకంగా 85 రూపాయలకి వెళ్ళింది. 85 రూపాయల నుండి మళ్ళీ ఇది 65 రూపాయల నుండి మళ్ళీ ఇది మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 79 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 60 రూపాయల నుండి మళ్ళీ ఇది 87 రూపాయలకు
వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 72 రూపాయల నుండి మళ్ళీ ఇది 84 రూపాయలకు, తర్వాత మళ్ళీ 71 రూపాయల నుండి మళ్ళీ 82 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 65 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓకే, అదేవిధంగా చివరిగా చూసినట్లయితే ఈ 25,700 ఇది చిన్న పి ఇది. ఓకే, ఇది నిన్న క్లోజింగ్. ఇది మనకు 35 రూపాయల నుండి ఏకంగా ఇది 70 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఇంచుమించు. ఓకేనా, 69 రూపాయల 40 పైసలు. ఆ తర్వాత మళ్ళీ ఇది 52 రూపాయల నుండి 51 రూపాయల నుండి మళ్ళీ ఇది 63 రూపాయలకు, మళ్ళీ ఇది 52 రూపాయల నుండి మళ్ళీ ఇది 68 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 56 రూపాయల నుండి మళ్ళీ ఇది 66 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 55 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా 64 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయింది ఇక్కడ. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం సిలో గమనిద్దాం. ఇక్కడ ఈ 25,950 సి గమనించినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది. ఓకే, ఇది ఈ విధంగా 920 క్యాండిల్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఓకే, రిజెక్ట్ అయిపోయి ఈ విధంగా డౌన్ వచ్చింది. దీంట్లో ఇక్కడ మనకు మూమెంటం ఉంది. 78 రూపాయలు ఉండి ఇది మనకు 86 రూపాయలకి వెళ్ళింది. ఇక్కడ కూడా అంతే, 75 రూపాయలు ఉండేది మనకు 8 రూపాయలు. తర్వాత దీనిలో చిన్న చిన్న మూమెంటం ఉంది. మనకు చివరికి చూసినట్లయితే 65 రూపాయల నుండి మళ్ళీ ఇది 80 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చూసినట్లయితే 26 అవర్స్ ఇది ఇన్నర్ క్లోజింగ్ ఇది 915 క్యాండిల్. ఇది 105 రూపాయల నుండి ఎక్కడ రావడం జరిగింది. ఇది 62 రూపాయల నుంచి 66, తర్వాత 62 రూపాయల నుంచి ఇది మళ్ళీ ఇది 70. ఓకేనా, ఆ తర్వాత చూసుకున్న చివరిగా 50 రూపాయల నుంచి ఇది 62 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదే చివరిగా పిఈ 26,100. ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 915 క్యాండిల్. 45 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 64 రూపాయలకు. తర్వాత దీని వచ్చిన 36 రూపాయల నుండి ఇది 40 రూపాయలకు. మళ్ళీ ఇది 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 40 రూపాయలకు. చివరికి చూసినట్లయితే ఇది 29 రూపాయల నుండి 36 రూపాయలకు వెళ్ళడం జరిగింది ఈరోజు. దీంట్లో పెద్ద మూమెంటం లేదు మనకు. ఈ విధంగా పెద్దగా చేస్తే కూడా మనకు దీంట్లో పెద్ద మనకు మూమెంటం లేదు. దీంట్లో సిఈలో మనకి ఇది డౌన్ ట్రెండ్గా రావడం జరిగింది. అర్థమైందా? 1 2 3. ఓకే, థ్యాంక్ యూ.